ఇందు మూలంగా గోదావరికని ప్రజలకి ఇంటింటా జరిగే తెలంగాణ సమగ్ర సర్వేకి సహకరించాల్సిందిగా విన్నపం. చెప్పండి, ఏం చేస్తాడు మీ వాడు? చేస్తాడు సార్, వాడు ఏదైనా చేస్తాడు సార్. ఏం చేస్తాడో చెప్పండి చాలు. అది చెప్పాడు సార్. కరెంటు బిల్లు కట్టారా అంటే టెలిఫోన్ ఆఫీస్ పోతాడు సార్ వీడు. పొద్దుగాల ఇంట్లోకి వెళ్ళి పోతాడు సార్. మళ్ళా దినం పొద్దుగాల ముగ్గులు పెట్టే టైంకి వచ్చి తలుపు కొడతాడు సార్. నాకు ఎలాగో చెప్పవా, కనీసం ఆయనకనే చెప్పు. వీడన్నీ డబుల్ పనులు చేస్తాడు సార్. దీన్ని బట్టి ఈ సంవత్సరం తెలంగాణ సమగ్ర సర్వేలో తేలిన విషయం ఏంటంటే గోదావరికని ప్రజలందరూ అభివృద్ధి పథం వైపు దూసుకెళ్తురు. ప్రపంచంతో పని లేకుండా ఖాళీగా ఆగిపోయింది మాత్రం నలుగురే, వాళ్ళే స్ట్రైకర్స్ టీం. అరే మనందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలరా. ఉగాది పచ్చడి చేసుకోవాలని చెప్పింది. హలో అండి. హాయ్, ఇక్కడెక్కడైనా స్టేషనరీ షాప్ ఉందా? స్టేషన్ రైల్ స్టేషన్ బస్ స్టేషన్. పర్వాలేదండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే. ఏంద్రీడు అమ్మాయి రాగానే చంపాడు. ఆత్మ పరిశీలన. ఒక అమ్మాయి వల్ల జీవితాలు మారిపోతాయని ఎవరు రాసిండో గానీ తీసి మార్గాడ్రా. అరే మనం మాత్రం లైఫ్ లాంగ్ ఇట్లానే ఉన్నారా? అంతేరామా పిట్ట కూడా మిన్నా. ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్సే ముఖ్యం. ప్రూఫ్ ఉందా నీ దగ్గర? అదెలారా గిరి గీసుకుని అందులోనే బతకడం బోర్ కొట్టదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరా ఇప్పుడు నేను కిస్ చేస్తే నువ్వు కోపడతావా?